రఘు గారు నమస్తే అండి. ఆ! ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నామండి. ఆహ్, ఈ క్వెషన్‌లు అడిగే ముందు మిమ్మల్ని ఆహ్, ఇప్పుడు మేము అడిగే ప్రశ్నకి మీరు చెప్పే సమాధానం బట్టి, మీరు చెప్పే సమాధానాలు నిజమే అని మేము పరిగణలోకి తీసుకోవాల్సుంటది. హ్మ్. ముఖ్యంగా మీరు సాక్షాత్తు రఘునాథ స్వామి దేవాలయం దగ్గరున్నారు. రఘునాథ స్వామి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పాల్గొంటూ మీరే స్వయంగా మీ చేతుల మీదుగా కూడా కీలక పాత్ర పోషిస్తూ స్వామివారి కళ్యాణం గాడి నుంచి ప్రతిదీ కూడా మీ ఆధ్వర్యంలో అంటే మీరు కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆ రఘునాథ స్వామి సాక్షిగా మీరు చెప్పేవన్నీ నిజాలే అని మీరు చెప్పగలరా? అయ్యో! మేము దేవుడి భక్తులమే గానీ ఆహ్, మ దేవుడికి మ అన్యాయం చేయాలనుకునే వాళ్ళం కాదు అహా! మేము. అట్లా కాదండి. ఆ! మేమనేదేంటంటే ఇప్పుడు వేంపాడి భూ సమస్యలపై భూ సమస్యల మీద మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మేము నిజమే మేము అని మేము రఘునాథ స్వామి సాక్షిగా చెప్పగలరా? మేము చెప్తామండి. ఇప్పుడు రైతుల్ని, దేవుడిని ఇప్పుడు రైతులకుండాల్సింది రైతులకుండాలి. దేవుడికుండాల్సింది దేవుడికుండాలి. అదే సార్ మాకొక్క క్లారిటీ ఇవ్వండి. ఆ! మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా నిజమే అని చెప్పేసి సాక్షాత్తు రఘునాథ స్వామి సాక్షిగా చెప్పగలరా? అన్నీ దే దే దేవుడి సాక్షిగా ఉంది. ఇప్పుడు పేపర్‌లో ఏదుందో నేనేం చదివానో అది చెప్తాను మీకు. హ్మ్. అంటే దాన్ని మీరు ఆ! నమ్ముతున్నారా? అది నేను నమ్ముతాను. అంటే అందరికి కూడా అదే నిజమని చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు ఆహ్, టీడీ 52 ద్వారా వేంపాడు గ్రామం మొత్తం మాకే చెందుతుందని ఇప్పటికే ఆలయ అధికారులు అంటున్నారు కదా! హ్మ్. అసలు ఈ టైటిల్ డీడ్ అప్పటి జమీందారులు ఎన్ని ఎకరాలు వేంపాడు గ్రామంలో వ్రాసినారో చెప్పగలరా? హ్మ్. అలాగే వ్రాసినట్లయితే మీరు ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఈ ఈ ఈ టైటిల్ డీడ్ 52 అనేది 1860 సంవత్సరంలో మార్చి 28దో తారీఖున బ్రిటిష్ గవర్నమెంట్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నమోదు చేపిచ్చారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో. అప్పుడున్న జమీందారు ఎళ్లి ఈ భూముల్లో ఉన్న వ్యవహారాలన్నీ అక్కడ నమోదు చేపిచ్చారు. అవు టీడీ 52 అనేది ఒకటే కాదు అక్కడుంది. మొత్తం ట మొత్తం 9 రిజిస్ట్రేషన్‌లు చేశాడాయన ఆ రోజు. ఒకే రోజు 9 రిజిస్ట్రేషన్‌లు చేశారు. ఒకే డేట్‌లో. ఈ 8 మందికి దేవాలయంలో పనిచేసే వాళ్ళకి మైనర్ ఇనాములనిచ్చారు. ఒకటి మేజర్ ఇనామ్ ఇచ్చారు. మేజర్ ఇనామ్ 144 ఎకరాల 25 సెంట్లు ఇచ్చారు. ఆ తదుపరి ఈ టీటీడీ ఎప్పుడు ఎలా చల్లదని ఏ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో దానిని 1990 సుప్రీంకోర్టు ఎలా ధృవీకరించిందో మీరే చెప్పండి. ఈ ఈ పద్ ఈ 1860 సంవత్సరంలో జరిగిన ఈ ఏనాం ఫెయిర్ రిజిస్ట్రేషన్‌లో ఏదైతే 9 ఉన్నాయో, ఆ 9 మనకి భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినాక ఆహ్, మ మనకి ఆంధ్ర మద్రాస్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ కింద ఆ 1860లో జరిగిన టైటిల్ డీడ్ నంబర్‌లో ఒ ఒ ఆ 9 ప్రామాణికంగా తీసుకొని కోర్టులో ఈ సెటిల్మెంట్ ఆఫీసర్‌లో దాని మీదే చర్చించడం జరిగింది. ఈ తీర్పు మాకే అనుకూలంగా ఉందని దేవస్థానం అధికారులు అంటున్నారు కదా! అటువంటప్పుడు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? ఆ టీడీ 52 అనే టీడీ 52 ఒకటే దేవాలయానికి అనుకూలమైంది. ఏది మేజర్ గ్రాంట్. ఆ మేజర్ గ్రాంట్ ఇప్పుడు ఇది కాకుండా మైనర్ గ్రాంట్‌లో ఉన్న లొసుగులను బట్టి మాకు కింద కోర్టులు ఈటిల్లోనూ ఇది ఎస్టేట్ కాదని ఇచ్చారు. ఓహ్! 1971లో హైకోర్టు డివిజనల్ బెంచి అన్నిటిని తోసిపుచ్చి ఇది ఎస్టేట్ అని ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఒక రాజీ ఫార్ములా తీర్మానం చేసింది. ఈ రైతులనిను 1600 ఎకరాల్లో ఉన్న రైతుల్ని దేవస్థానాన్ని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసింది. అదే ఆ మధ్యవర్తిత్వం జరిగినాక కనీసం ఒక 25 90లో వస్తే 2012, 13లో అంటే 20 ఏళ్ళు దాటినాక మళ్ళీ దీని మీద టెంపుల్ వాళ్ళు ఇది ఎస్టేట్ కాదని చెప్పి కోర్టుకెళ్ళటం వల్ల అది మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. అసల ఈ టీడీ 52 నకలు ఏదైనా దేవస్థానం అధికారుల దగ్గర ఉన్నాయా? లేదా మీ దగ్గరైనా ఏదైనా ఉన్నాయా? ఉందండి. అది పబ్లిక్ కాపీ. హ్మ్. బ ఎండోమెంట్ అధికారులు ఈ వేంపాడు గ్రామంపై పాస్‌బుక్ ఆలయముకు మంజూరు
చేయాల్సిందిగా ఏదైనా ఉందా? పాస్బుక్ ఇమ్మని ఇప్పుడు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను రైతులు ఎస్టేట్ కాదని వచ్చినాక ఇక్కడ ఒక తప్పు జరిగింది మరి రైతులకి. ఏం జరిగిందంటే అప్పట్లో నూజివీడు సబ్ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు టీడీ 52లో ఉన్న అంశాలని బేస్ చేసుకుని. టీడీ 52లో 144 ఎకరాలే దేవుడికి రాస్తే స్పెషల్గా. ఆయన ఆయకట్టు భూమి 1697 ఎకరాలు ఉంది. అందులో పోరంబోకు ఉందని కూడా డిక్లేర్ చేశారు జమీందారులు. 1500 ఎకరాలు చిల్లర. మళ్ళీ దేవస్థానం ఏనాం భూములు ఉన్నాయి 76 ఎకరాలు. ఈ పోరంబోకు భూమి అది కాక 144 ఎకరాలే దేవుడికి ఇస్తున్నట్టు అందులో పేర్కొంటే ఆ అధికారి ఏం చేశాడు, మొత్తం మూడు కలిపి కూడేసి 3200 ఎకరాలు దేవుడికి రాసేసారని చెప్పి రాశారు. దానివల్ల ఇది దాన్ని బేస్ చేసుకునే 79 జీవో బయటకు వచ్చింది. దాని మీద మేము పోరాడుతున్నాము. రిప్రజెంటేషన్ లో మళ్ళీ జగన్నాథం అప్పారావు గారు ఆలయముకు ఈ గ్రామం మొత్తం రాసినట్లు తెలిపినారు కదా, మరి మీరు ఎందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారండి? జగన్నాథ అప్పారావు గారు దేవాలయం మొత్తాన్ని ఏనాం గ్రామంగా రాశారు. ఏనాం గ్రామం అంటే ఏనాం గ్రామంలో రైతులకు ఉండే హక్కులు రైతులకి పంచిపెట్టాలి, ఏనాందారికి రావాల్సిన హక్కులు ఏనాందారికి పంచిపెట్టాలి. మేము రైతులకు రావాల్సిన హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. దేవుడికి రావాల్సిన హక్కుల్ని తీసేసి మాకు ఇమ్మని మేము అడగట్లేదు. వేంపాడు గ్రామంపై 1990లో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సాగు చేసుకుంటున్న రైతులకే భూమిపై టైటిల్ డీడ్ మరియు సరహక్కులని మీరు రఘునాథ స్వామి సాక్షిగా చెప్పగలరా? అదైతే ఆ తీర్పులో అయితే అట్లాగే చెప్పారు. కానీ దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో ఇంకో వాదన పైకి వచ్చింది. ఇప్పుడు 90లో సుప్రీంకోర్టు తీర్పులో పరిష్కారం అంటే 1600 ఎకరాల్లో రైతులు వెళ్ళారు. మాకు దేవుడి మీద భక్తి ఉందన్నారు. కింద కోర్టు 71లో మాకు రైతులందరికీ అనుకూలంగా గ్రామాన్ని ఎస్టేట్ గా డిక్లేర్ చేసింది. దాన్ని ఎక్కడా మార్చుకోకుండా దేవుడికి 100 కేజీలు ఏరుశనక్కాయలు కట్టమని ఆ తీర్పులో రాజీ ఒప్పందం జరిగింది. ఆ రాజీ ఒప్పందంలోనే ఎస్టేట్ అనే పదాన్ని తీసేయలేదు. కానీ ఇప్పుడు 2012లో మళ్ళీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏమైంది, అసలు రైతులు దేవుడికి డబ్బులు కడుతున్నప్పుడు ఇది కౌలు కడుతున్నప్పుడు మీకు టైటిల్ ఎట్లా వస్తుందని కొత్త వాదన ఒకటి వచ్చింది. ఆ వాదన వల్ల మళ్ళీ ఎస్టేట్ కాకుండా పోయింది. ఇప్పుడు మేము దాన్ని గవర్నమెంట్ పట్టించుకుని దీని మీద సుప్రీంకోర్టు తీర్పు అసలు ఏం చెప్పింది, మళ్ళీ ఈ కోర్టు తీర్పులు వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు రావాల్సిన హక్కుల గురించి చూడమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రఘు గారు, ఒక చిన్న డౌట్ అండి ఇక్కడ. మీ తల్లిదండ్రులు రఘునాథ స్వామి పేరు మీకు పెట్టారనే మాట యథార్థమేనా? యథార్థమే అయితే మీరు రఘునాథ స్వామికి వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేస్తున్నారు? వేంపాడు గ్రామ రైతుల కోసం చేస్తున్నారు, ఓకే. కానీ మీరు సాక్షాత్ రఘునాథ స్వామి పేరు పెట్టుకుని. నేను రఘునాథ స్వామికి వ్యతిరేకంగా నేనేమి పోరాటం చేయట్లా. మీకు అది రైతులకు వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రైతు ఉన్నాడు, ఇది వ్యవహారం. వ్యవహారాన్ని మనం వ్యవహారంగా చూడాలి, భక్తిని భక్తిగా చూడాలి. అంతేగాని మనం దీన్ని తీసుకెళ్లి దానితో ముడిపెట్టి ఇప్పుడు ఇక్కడ మరి 1300 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు 200-300 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూములను సాగు చేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ 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 పరిస్థితి ఏంటనేది కూడా మనం ఆలోచించాలి మానవతా దృక్పథంతో. మీరు మీ సొంత లాభాల కోసమే పోరాడుతున్నారని కొందరు ఆరోపణలు ఉన్నాయి, దానిపై మీ స్పందన? సొంత లాభాలు ఇక్కడ ఏమి ఉండవు. ఎక్కడ ఇవాళ వరకు నేను చేసేదంతా రూపాయి ఖర్చు లేని పనే నేను చేసేది. పేపర్ పిటిషన్ పెడతాను, దానికి ఎంత అవుతుంది? నేను డబ్బులు ఖర్చు పెట్టే పనులు నేను ఇవాళ వరకు నేను ఏం చేయలేదు. వేంపాడు గ్రామం రఘునాథ స్వామిదా, రైతులదా? ఇద్దరికి హక్కులు ఉంటాయి దాని మీద. అట్లా కదండి, ఇద్దరికి హక్కులు ఇద్దరికీ ఉంటాయండి. ఒక ఏనాం గ్రామాన్ని సెటిల్మెంట్ చేసే ప్రక్రియలో ఏనాందారుకి ఏం హక్కులు వస్తాయి, రైతులకి ఏం వస్తాయి అనేది ఆ సెటిల్మెంట్ ప్రక్రియ సక్రమంగా జరిగితే తేలుతుంది. రీసెంట్ గా మీ గ్రామం సుప్రీంకోర్టులో 1600 ఎకరాలకు తీర్పు ఇచ్చారు. 1600 ఎకరాల్లో రైతుల్ని 100 కేజీలు ఏరుశనక్కాయలు కట్టమన్నారు.
ఆ 100 కేజీలు వేరుశనగకాయలు కట్టాలి రైతులు. మరి వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా వాళ్ళకి రావాలి. అంతేగాని మొత్తం ఇప్పుడు మిగతా రైతులు ఏంటనేది గవర్నమెంట్ తేల్చాలి. అంతేగాని ఇప్పుడు మేము డబ్బులైతే కట్టించుకుంటాము, మీకు ఏ హక్కులు ఇవ్వము అంటే రైతు ఏమైపోతాడు? రీసెంట్ గా మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక మాజీ సర్పంచ్ గారు పొట్టూరు సత్యనారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. వేంపాడు గ్రామం రైతులదా రఘునాథ స్వామిదా అంటే ఆయన చాలా స్పష్టంగా క్లారిటీగా రైతులదే వేంపాడు గ్రామం రఘునాథ స్వామిది కాదు అన్నారు. మరి మీరెందుకని సమాధానాలు రెండు ఇద్దరి వేరు వేరు కానీ ఇద్దరి పోరాటం ఒకటే. అది కాదు. ఆయన ఆయన అన్న దాంట్లో భూమి మీద ఎక్కువ ఇప్పుడు ఈనాందారికి మరి సుప్రీంకోర్టు ఒక లింక్ పెట్టింది కాబట్టి మామూలుగా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అయితే అసలు దేవుడికి ఏం సంబంధం లేదు. ఈ భూమి ఎస్టేట్ గ్రామం అయితే 12 సంవత్సరాలు పొజిషన్ లో ఎవరు చూపించి పట్టా తెచ్చుకోవాలి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం పెట్టింది, 1600 ఎకరాల్లో రైతుల్ని మీరు టెంపుల్ కి వేరుశనకాయలు కట్టమని ఒక లింక్ పెట్టింది. లింక్ పెట్టినప్పుడు ఆ లింక్ ని ఆ 1600 ఎకరాల్లో రైతులు గౌరవించాలి. అది దేవస్థానం వాళ్ళు నుంచి ఆ 1600 ఎకరాలు ఎక్కడ అని తేల్చాలి. అది అందుకని నేను దేవుడికి రావాల్సిన దేవుడికి రావాలి, మాకు రావాలి. ఇప్పుడు రైతులు కాదని దేవుడికి హక్కులు ఉండవు కదా అక్కడ. ఒకప్పుడు ఏనాం గ్రామం అది, జమీందారుల టైంలో, బ్రిటిష్ వాళ్ళ టైంలో మరి ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. 40 ఏళ్ళలో ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత మనకు కావాల్సిన చట్టాలు మనం చేయించుకుంటున్నాం. మరి ఆ చట్టాలను అమలు అవ్వాలి కదా. ఓకే అండి రఘు గారు, థ్యాంక్ యూ. మీరు రఘునాథ స్వామికి దగ్గరుండి ఎన్నో కార్యక్రమాలు సేవలు చేస్తున్నందుకు మా మీడియా గ్రామ ప్రజల తరపున అందరి తరపున కూడా అంటే ప్రత్యేక ఇదిగా తీసుకుని మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి గ్రామ ప్రజలు అంటున్నారు. అందరి తరపున కూడా మా మీడియా ముఖంగా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడికి సేవ చేయడం అనేది మనం కాదు. ఇప్పుడు మా ఊళ్ళో అందరూ వెనకటి నుంచి ఎన్నో తరతరాలుగా ఈ దేవుడి దగ్గర ఈ గ్రామంలో ఉండటమే చాలా గొప్ప. అంటే ఇప్పుడు మీ ఆలయంలో దాతల అందరికీ కూడా మీరు చిత్రపటాలు అందించడం మేము చూసాం. అది మా టీం చేస్తుంది. అదే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు అన్న సమారాధన కార్యక్రమం ఊరికనే ఏదో పైన నన్ను గౌరవంగా కూర్చోబెట్టారు, కానీ చేసేదంతా వెంకట్రావు అండ్ టీం చేసింది. అయితే నన్ను కూడా కొంచెం గతంలో అనుభవం ఉంది కాబట్టి నన్ను ఈ బాధ్యత చెప్పి కొంచెం చూడమన్నారు. చూసాం, అంతా అదే అండి. ఇప్పుడు మేము లోపలికి వచ్చి చూసినప్పుడు మీరు గాని, వెంకట్రావు గారు గాని, శ్రీరంగ గారు గాని, మన బోనాల కృష్ణ గారు గాని మీరందరూ కూడా చిత్రపటాలు ఇంకా ఉన్నారు. అందరికీ కూడా అదే బోనాల దశరథరామ్ ఉన్నాడు, చల్లచెట్టు వేణు, పాన్గొండ నాగేశ్వరరావు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అందరూ ఒక వారం 10 రోజులు మన సొంత పనులన్నీ ఆపేసి అక్కడ కూర్చోబెట్టి అన్ని పనులు చక్కగా సక్రమంగా జరిగినాయి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.